అందరికీ నమస్కారం అండి. రామాయణంలోని సుందరకాండము వచనము చదవబోతున్నాను. ముందుగా స్వామివారిని అమ్మవార్లను ప్రార్థిస్తూ శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సుందరే సుందరో రామః, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరం కపిః, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరం. సుందరకాండమున శ్రీరాముడు సుందరుడు, అందలి కథయు మిక్కిలి సుందరమైనది. సుందరకాండమున సీతయు సుందరి, సుందరకాండమునందలి వనము సుందరమైనది. సుందరకాండమునందలి కావ్య రచనయు సుందరముగా ఉండును. సుందరకాండమున హనుమంతుడు సుందరుడు, సుందరకాండమునందలి మంత్రము సుందరమైనది. వేయేల సుందరకాండమున సుందరము కానిదేయదు కలదు, కానిదెయ్యది కలదు, అంతయు సుందరమే. వాల్మీకి మహర్షి అన్ని కాండలకు వానిలో గల ఇతివృత్తమునకు తగినట్టుగా పేరు పెట్టి ఈ కాండమునకు సుందరకాండ అని పేరు పెట్టినాడు. దానికి గల కారణమును ఈ పై శ్లోకంలో రుజువుపరచుచున్నది. రామాయణం అంతా సుందరమే అనేది వాల్మీకి మహర్షి యొక్క భావం. అందుకే మనకి ఈ సుందరమైనటువంటి ఈ శ్లోకం. సుందరకాండ వలన సాధకుడు నేర్చుకోవలసిన విషయాలు ఇలా చెప్పున్నారు. జీవాత్మ పరమాత్మల సంబంధం ఎట్టిది, జీవాత్మ తరుణోపాయం ఎట్టిది, జీవాత్మలకు సేవించబడువాడు సీతాదేవితో కూడిన రాముడే, శిష్యాచార్య లక్ష్మణములు, ఆత్మావలోకనపరుడైన యోగి లక్షణములు. ఈ 5 నేర్చుకోవాల్సినవిగా ఉంటాయన్నమాట సుందరకాండ వలన. రామాయణంలోని సుందరకాండములో మొదటి సర్గ యొక్క వచనమును ఇప్పుడు విందాం. సాగర లంఘనం తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్సనః ఇయేష పదమన్వేష్టం చారణా చరితే పథి. శత్రువులను జయింప శక్తి సామర్థ్యములు గల హనుమంతుడు జానకీనాథుని యాజ్ఞ శిరసా వహించి జాంబవదాదులు ప్రేరేపించిన పిదప రావణుడెత్తుకొని పోయినటువంటి సీతాదేవిని వెదుకుటకై సిద్ధచారణములు సంచరించు ఆకాశ మార్గమున లంకకు పోవ సంకల్పించెను. వాల్మీకి మహర్షి సుందరకాండయందలి ఈ ప్రథమ శ్లోకమునందు సుందరకాండ యొక్క పరమార్థ తత్వమునంతను నిగూఢముగా పొందుపరచెను. విశేషార్థం భగవంతుని వలన ముద్రిక తీసుకొని శిష్యులకు బోధింపననుజ్ఞ నొంది శత్రుభూతం బగు నజ్ఞానమును పోగొట్టజాలు నాచార్యుండు ఇదివరకిట్టి ధర్మమును ప్రవర్తించిన పూర్వాచార్యులేర్పరిచిన మార్గమును అనుసరించి యజ్ఞానమున వశము తప్పి జ్ఞానసిద్ధికై ప్రయత్నము చేయుచున్న జీవుని వెదకగోరెను. హనుమంతుడు శిరస్సును కంఠమును పైకెత్తి వృషభరాజు వలె అచటి పచ్చిక బయళ్లలో స్వేచ్ఛగా సంచరించెను. మహేంద్ర పర్వతముననున్న ఆంజనేయుడు సూర్యునకు, దేవేంద్రునకు, వాయువునకు, బ్రహ్మదేవునకు, పంచభూతములకును దోసిలియొగ్గి నమస్కరించెను. తూర్పునకు తిరిగి తండ్రి వాయుదేవునకు నమస్కరించి శరీరమును సర్వవానరులు చూచుచుండగా భీకరముగా పెంచి సముద్రమును దాటదలచి కాళ్లతోనూ చేతులతోనూ పర్వతమును పీడించెను. ఆపద ఘట్టమునకు
చెట్లు పూలను రాల్చెను. అప్పుడు ఆ పర్వతము పూల కొండవలే ఉండెను. కొండ గుహలలో ఉన్న ప్రాణులన్నీ భయముతో రొదచేయసాగెను. సర్పములు విషము గక్కెను. పర్వతము పైన ఉన్న విద్యాధరులు తమ సర్వస్వమును వదిలి భీతిచే తమ స్త్రీలతో కూడి ఆకాశమునకు ఎగిరిపోయిరి. ఋషులు, విద్యాధరులు, సిద్ధులు ఆకాశమున నిలబడి భీకరాకారముతోనున్న హనుమంతుని చూచి శ్రీరాముని కొరకు, వానరుల కొరకు చేయ శక్యము కాని పని చేయదలపెట్టి సముద్రమును దాటనెంచుచున్న ఆంజనేయుని ప్రశంసించిరి. ఆంజనేయుడు సముద్రమును దాటనెంచి తోకను బారుగా పామువలే పొడిగించి పాదములను ముడిచి బాహువులను కదలకుండా చేసి బలమునంతను శరీరమునంద ఆవేశింపచేసి వానరులను చూచి శ్రీరామచంద్రుడు విడిచిపెట్టిన బాణమెలా వాయువేగంతో పోవునో నేనును అలాగే రావణుని లంకకు పోయి సీతను చూచెదను. సీతాదేవి కనపడకపోయినచో స్వర్గమునకు పోయేదను. అచ్చటను సీతాదేవి కనపడకపోయినా రావణుని కట్టి తెచ్చేదను. అన్ని పనులను నెరవేర్చి సీతాదేవితో కూడి వచ్చేదను. రావణునితో పాటు లంకా నగరమును పెళ్లగించి తెచ్చెదను అని వానరులతో పలికి రివ్వున ఆకాశమునకెగిరెను. వాయువేగమున పైకెగసిన ఆంజనేయునితో పాటుగా అచ్చటి వృక్షములను పైకెగసి క్షణకాలం అతనిని అనుసరించెను. చాలా దూరం పోవుచున్న ఆత్మబంధువును సాగనంపినట్లును సైన్యములు రాజు వెంట పడినట్లును అతనిని అనుసరించిన వృక్షములు సముద్రమున మునిగి నీటిలో నిలిచిపోయెను. సముద్రమును దాటుచున్న హనుమంతుని నేత్రములు 2 అగ్నుల వలె వెలుగుచుండెను. అతని ముఖము ఎర్రగా సంధ్యా సమయమున సూర్యబింబం వలె ఉండెను. అతని తోక పైకెత్తబడి ఇంద్రధ్వజము వలె ప్రకాశించెను. బాహువుల నుండి వచ్చుచున్న ధ్వని మేఘములు ఉరుముతున్నట్లుండెను. ఉత్తరము నుండి బయలుదేరిన తోకచుక్క వలె ఉండెను. హనుమంతుని వేగమునకు సముద్రమునందలి మొసళ్ళు, చేపలు, తిమింగలములు, తాబేళ్లు ఒక్కసారిగా బయటపడి బట్టలు లాగవేయబడిన శరీర దారుల వలె కనబడసాగాయి. సర్పములు గరుత్మంతుడనుకొని భయపడసాగాను. హనుమంతునకు సూర్యుడు తాపమును కలుగజేయలేదు. వాయుదేవుడు అనుకూలముగా వీచెను. ఋషులు, దేవతలు ప్రశంసించిరి. సాగరుడు హనుమంతును చూచి ఇక్ష్వాకు వంశము రాజైన సగరుని వలన వృద్ధి పొందిన నేను ఆ వంశపు రాజైన శ్రీరామచంద్రునికి దూత అయిన ఆంజనేయునకు సహాయం చేయుట ధర్మమని తలచెను. సముద్రుడు నీటిలో మునిగి ఉన్న బంగారు శిఖరములతో నొప్పుచున్న మైనాకుని చూచి ఇట్లనెను, ఓ పర్వతరాజమా, నీకు ఏ దిక్కునకైనా ఎగరగల సామర్థ్యం కలదు. దేవేంద్రుడు నిన్ను పాతాళమునకు పోవు మార్గమున అడ్డముగా ఉండునట్లు నియమించాడు. దానివలన పాతాళమునందున్న రాక్షసులకు నీవు అడ్డుగా ఉండగవలనని తలచినాడు. నీవు జలముల నుండి పైకి లెమ్ము. ఇక్ష్వాకు వంశజుడగు శ్రీరాముని కార్యార్థమై వెళ్ళుచున్న హనుమంతునకు ఆతిథ్యము నిమ్ము. నీ శిఖరము మీద కొంత తడవు విశ్రాంతి తీసుకొని మరలా సముద్రమును దాటగలడని పలికెను. మైనాకుడు 100 సూర్యుల కాంతితో సమానమైన బంగారు శిఖరములతో ఒక్కసారిగా పైకి లేచెను. హనుమంతుడు పైకి లేచిన మైనాకుని చూచి విఘ్నమని తలబోసి రొమ్ముతో అతని ఢీకొనెను. ఒక్కసారిగా పడిపోయిన మైనాకుడు మానవ రూపం ధరించి హనుమంతునితో ఇట్లనెను, వానరోత్తమ, సముద్రుడు తన్నుద్ధరించిన సగరుని వంశం వాడైన శ్రీరామచంద్రునకు దూతయైన నీకు సహాయం చేయుటకు నియమించినాడు. ఓ కపిసత్తమా, కొద్దిసేపు ఆగి నా యందు విశ్రాంతి తీసుకొని వెళ్ళుము. క్రొత్తలనైన సజ్జనుల గూరిమి బూజ యొనర్చుటల్ సుధీ సత్తములెల్ల మెత్తురు. ప్రశస్తమటంచది
ఇట్టులుండదే ఓత్తముడున్ మహాత్ముడు బలోగ్రుడు పవమానపుత్ర నాకిత్తరి విందవైతివి గ్రహింపు మయింపుగా నాతిధేయమున్. మందరము ఆంధ్ర వాల్మీకి నుంచి. విందవు అంటే అతిథివి, ఎట్టివాడైనను అతిథి పూజ్యుడు, అందు సజ్జనుడు విశేష పూజ్యుడు, అందు సద్వంశమున పుట్టినవాడు పరమ పూజ్యుడు. ఈ మూడును నీయందు కలవు, కావున నీవు నాకు పూజ్యుడవు. కపిసత్తమ, దేవేంద్రుడు పర్వతముల ఎక్కి రెక్కలను నరుకుచుండగా నీ తండ్రి వాయుదేవుడు నన్నెత్తుకొని వచ్చి ఈ ఉప్పు సముద్రంలో పడవైచగా రెక్కలు చెడకుండగా కాపాడినాడు. ఆయన కుమారుడుండగు అంతస్తులతో నీవు నాకు పరమ పూజ్యుడవు. నా శిఖరముపై విశ్రమించి కందమూల ఫలములను భక్షించుము. దానివల్ల నేను నీకు మార్గాయాసము తీరగలదని పలికెను. హనుమంతుడు మైనాకును చూచి, నీ మాటలతో నాకు అతిథి సత్కారము ముట్టినది, మధ్యలో ఆగుటకు వీలు పడదు, సమయం మించుచున్నదని పలికి మైనాకుని చేతితో తాకి ఆకాశమున మందహాసం చేయుచు వేగముగా పయనించెను. దేవేంద్రుడు మైనాకుడు హనుమంతుని ఎడల చూపిన సత్కారమునకు ప్రసన్నుడై అతనిని నిర్భయుడవై సంచరించుము, నా వలన నీకు భయము కలుగదని పలికెను. ఇది హనుమంతుడు ఎదుర్కొన్న సాత్విక విఘ్నము. గంధర్వులు, దేవతలు, సిద్ధులు, మహర్షులు, నాగమాత, అసురులతో ఇట్లనిరి, నీవు వాయుసుతుడగు హనుమంతునకు క్షణకాలము విఘ్నము కలిగించుము, అతడు నిన్ను గెలుచునో లేదో చూతుమని పలికిరి. సురస దేవతల ఆజ్ఞచే శరీరమును పెంచి భయంకరమైన రాక్షసాకృతితో ఆంజనేయుని చూచి, నిన్ను దేవతలు నాకు ఆహారముగా చూపించినారు, నా నోటిలో ప్రవేశించుము, నిన్ను మృంగెదనని పలికెను. అప్పుడు హనుమంతుడు, రామకార్యార్థమై లంకకు పోవుచున్నాను, సీతను చూచి వచ్చి శ్రీరామచంద్రుని చూచి తప్పక నీ నోటిలో ప్రవేశించదనని శపథం చేయుచున్నానని పలికెను. దానికి సురస తన శరీరమును పెంచుట ప్రారంభించెను. హనుమంతుడు తన శరీరము పెంచసాగెను. భయంకరముగా పెరిగిన సురస ముఖమును చూచి హనుమంతుడు సూక్ష్మబుద్ధి గలవాడు కనుక ఒక్కసారిగా తన శరీరమును చిన్నది చేసి బ్రొటన వేలి ఎంతటి శరీరము గలవాడై ఆమె నోటిలో ప్రవేశించి బయటకు వచ్చెను. ఆమెను చూచి, దాక్షాయణి, నీ నోటిలో ప్రవేశించినాను, నీ నోటిలో ప్రవేశించినాను, నీకు నమస్కారము, పోయి వచ్చేదనని పలికెను. అప్పుడు సురస తన నిజరూపంతో, వానర శ్రేష్ఠుడా, నీ సూక్ష్మబుద్ధికి మెచ్చితినివి, క్షేమముగా పోయి రమ్ము, సీతాదేవిని చూచి శ్రీరాముని కార్యమును సఫలము చేయమని పలికెను. దేవ గంధర్వ సిద్ధులు ఆంజనేయుని చూచి బాగని ప్రశంసించిరి. ఇది హనుమంతుడు ఎదుర్కొన్న రాజస విఘ్నము. వాయువేగముతో దూసుకొని పోతున్న హనుమంతుని చూచి సింహిక అను రాక్షసి ఎన్నాళ్లకో మంచి ఆహారము దొరికినదని సంతోషించెను. వెంటనే హనుమంతుడు నీడను పట్టుకొని లాగసాగెను. హనుమంతుడు ఒక్కసారిగా వేగము తగ్గటం చూచి క్రిందకి చూడగా భయంకరమైన రూపంతో సింహిక కనపడెను. సుగ్రీవుడు చెప్పిన జంతు విధియే అని తలచి ఒక్కసారిగా శరీరం తగ్గించి ఆమె నోటి ద్వారా ప్రవేశించి ఆమె మర్మస్థానములను చీల్చివేయిచి మనోవేగముతో ఆకాశమున కేగెను. సింహిక మరణించుట చూచి సర్వులను సంతసించిరి. ఇది ఆంజనేయుడు ఎదుర్కొన్న తామస విఘ్నము. సముద్రము ఒడ్డున చేరి పర్వతాకారముతో ఉన్న తన శరీరమును తగ్గించి అమరావతి వలె నున్న లంకా నగరమును చూచెను. మొదటి సర్గ పూర్తయింది. ధన్యవాదాలు. జై శ్రీరామ్.